హాయ్ అండి, నా పేరు గోపి. మీరు చూస్తున్న కదా ఎక్స్పెక్టేషన్ తెలుగు ఛానల్. సో ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. సో మనకైతే కోడి పిల్లల అనుకున్న టైంకి అయితే రాలేదనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఒక ₹2 అయితే పిల్లల రేట్ మీద పెరిగింది. సో దానివల్ల ఏంటంటే మనకి 6,600 అయితే ఎక్స్ట్రా అయ్యిందనమాట. సో ఎందుకు ఇలా అయిందంటే, సో యాక్చువల్లీ ఏం జరిగిందంటే, ఈ పిల్లలు మనం మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా సో మన పిల్లలు లేట్ అవడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నేను నా ఎక్స్పెక్టేషన్ బట్టి చెప్తున్నాను. సో ఇదైతే ఖచ్చితంగా అయితే కాదనమాట. సో ఏం చెప్పారంటే, సో ఫస్ట్ మనకి యాక్చువల్లీ కిందట సోమవారం నుండి మంగళవారం రావాలి. సో ఇప్పుడు మళ్ళీ మంగళవారం వచ్చింది. యాక్చువల్లీ నైట్ పిల్లలు వస్తాయి అనుకోండి. సో కిందటి మంగళవారం నుండి ఏం చెప్పానంటే, అప్పుడు నేను పిల్లలు అడిగాను అనమాట ఒక కంపెనీని. నేను అడిగింది ఈ మనకి ఏం జరిగింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొద్దిగా అర్థం చేసుకొని లాస్ట్ వరకు చూడండి. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మంగళవారం అప్పుడు అడిగితే నేను యాక్చువల్లీ సోమవారం అడిగాను. నాకు రేపు మంగళవారం పిల్లలు కావాలి సార్ అని అడిగితే, మంగళవారం అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, సార్ ఇప్పుడు చెప్పారు మీరు, ఇప్పుడైతే పిల్లలు అవ్వదు సార్, కష్టం, శుక్రవారం అయితే రెడీ చేస్తుంది సార్ అని అన్నారు. సో శుక్రవారం సరే సార్, నాకైతే శుక్రవారం అయితే ఓకే సార్, లక్షవారం బోర్డు వస్తుంది కదా, సో శుక్రవారం ఏ రేట్ అయితే ఆ రేట్ నాకు ఇచ్చేయండి అని అన్నాను. సో శుక్రవారం మీకు పెట్టాను కదా మనకు పిల్లలు వస్తున్నాయి అనేసి, అదేమైందంటే మనకి అదే రేటే ₹38 మీద బోర్డు రేట్ మీద మనం ఓకే చేసాం. ఓకే చేస్తే కాకపోతే అమౌంట్ కొట్టలేదు. నేను ఏం చేశానంటే, అడ్వాన్స్ పంపించేస్తాను సార్, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి ఏంటంటే, వాళ్ళు ఏమన్నారు, అమౌంట్ ఏముంది సార్, మీరు ఎలాగా పిల్లలు వచ్చినప్పుడు అయినా కూడదు అంటే కంగారు లేదని అన్నారంట. సో దీనివల్ల నేనేమనుకున్నానంటే, కంపల్సరీ పిల్లలు వస్తాయని అనుకున్నాను. సో తర్వాత ఏమైందంటే, అప్పుడు పిల్ల డిమాండ్ అయిందా లేదా ఏంటో నాకు తెలియదు. కాకపోతే ఏంటంటే, వాళ్ళు ఏమన్నారంటే మంగళవారంకి అయితే అవుద్దండి అంటే, నాకు తర్వాత మరి ఫోన్ ఎత్తలేదు వాళ్ళు. నేను మార్నింగు 11 గంటల్లో ఫోన్ ఎత్తారు. మళ్ళీ ఏం చేశారంటే మరి ఫోన్ ఎత్తలేదు. మరి ఫోన్ ఎత్తపోయేసరికి ఎప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే చేశారు. ఆ మంగళవారం మొత్తం నాకు ఆ రోజు పిల్లలు వస్తాయి అన్నారు కదా సార్, ఏంటి అమౌంట్ అడగలేదు, ఫోన్ ఎత్తట్లేదు, ఎందుకబ్బా ఏమైందనేసి నేను చాలాసార్లు చేశాను. చాలాసార్లు చేస్తే అయిపోయింది. వాళ్ళు ఎప్పటికే ఏం జరుగుంటుంది తెలుసా ఫోన్ ఎత్తపడే రీజన్. యాక్చువల్లీ అప్పుడున్న పిల్లలు మొత్తం కూడా వాళ్ళ దగ్గర పిల్లలన్నీ అయిపోయి ఉంటాయి. యాక్చువల్లీ పిల్లలు ఉంటే వాళ్ళు ఇచ్చేస్తారు. ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఉంచుకొని ఏం చేస్తారు, వాళ్ళు అమ్ముకోవడమే కావాలి కాబట్టి ఇచ్చేస్తారు. ఏం జరిగి ఉంటుందంటే, ఎవరికైతే ఎంతకుముందు అడ్వాన్స్ ప్లే చేసి ఆర్డర్ ఇచ్చుంటారో సో పిల్లలు టైట్ అయిపోయింది. పిల్లలు మనకి ఇవ్వడానికి లేవన్నమాట ఆ టైంకి. సో లేకపోయేసరికి మన ఫోన్ అయితే లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోతే ఏమైందంటే, నేను ఇమీడియట్గా మళ్ళీ తిరిగి వేరే వాళ్ళకి వేరే కంపెనీకి ఫోన్ చేశాను. నైట్ అయిపోయింది కదా, సో మనకి నెక్స్ట్ డేకైనా సరే పిల్లలు కావాలనేసి వేరే శనివారం కావాలి, శుక్రవారం అయిపోయింది, శనివారం కావాలనేసి అయితే పిల్లలు చేస్తే ఏమైందంటే, అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఓకే ఫస్ట్ ఉన్నాయని చెప్పారు అనమాట. ఉన్నాయని చెప్తే మనకి ఎలాగైనా ఆ రోజు వచ్చేస్తాయి అని అనుకోండి. అడ్వాన్స్ అమౌంట్ పంపించేలా సార్ అని అంటే, అమౌంట్ ఇంకప్పుడు ఆడలేదు చెప్తానని అన్నారు. కానీ వీళ్ళైతే ఖచ్చితంగా చెప్తారు ఏమని అంటే, సార్ ఇలాగా మీకు పిల్లలైతే నేను పంపించేది కానీ వేరే బండి అయితే వద్దని ఇస్తారు. వాళ్ళు నెక్స్ట్ మనకు ఒక గంటలోనే చెప్తారు. వాళ్ళకి మీకు ఒకసారి పంపించడం కదా అవుద్ది ఇలాగ, ఎందుకంటే పిల్లలు అయితే ఉన్నాయి కానీ ఓన్లీ మీ ఒక్కరికే తక్కువ పిల్లలు కదా, 3,300 పిల్లలు కదా, మీ ఒక్కరికే నేను ప్రత్యేకించి ఇక్కడ నుండి పంపించడానికి అవ్వదు సార్ అని చెప్పారు అనమాట వాళ్ళు డైరీకి. సో ఇలా చెప్పేసిన తర్వాత నాకేమనిపించింది అంటే, ఓకే పర్లేదు, ఎందుకంటే మనం ముందుకుండానే చెప్పారని కాబట్టి పర్లేదు అనుకున్నాను. తర్వాత నేనేం చేశానంటే, అది అయిపోయిన తర్వాత వాళ్ళు మంగళవారానికి మన పిల్లలు ఇస్తున్నారు కదా, సో మంగళవారంకి ఈ నైట్ అనమాట, అంటే ఈ నైట్ కంపల్సరీ మన పిల్లలు నిన్న నేను ఆల్రెడీ బుక్ చేస్తాను అనమాట. అయితే సోమవారం మనకి బోర్డు వస్తుంది. సోమవారం బోర్డు వచ్చేసరికి ఏమైందంటే, తీరా చూస్తే మన పిల్లలు అయితే బుక్ అయ్యాయి కానీ కాకపోతే ఏంటంటే ₹2 అయితే పెరిగిపోయింది అనమాట. ఒకవేళ తగ్గినా పర్లేదు అనుకోండి, కాకపోతే ఏంటంటే మనం లేట్ చేయడం వల్ల కాకుండా మనము డబ్బులుండి అన్ని నుండి కూడా ముందు బుక్ చేసినా సరే ఒక్కోసారి మనం అనుకున్నట్టు అవ్వదనమాట. మనం అనుకున్నది ఒకటి అయితే జరిగింది, ఇంకోటి జరుగుద్ది అనమాట. సో ఇలా నా సిచ్యువేషన్లో జరిగింది. సో దీనివల్ల ఏంటంటే, ఈ పౌల్ట్రీలు అనేది మనకి కామన్ అనమాట. ₹1 అటైనా అవ్వచ్చు ఇటైనా అవ్వచ్చు బిజినెస్ చేసేటప్పుడు. సో అదేవిధంగా మనకి ఏంటంటే, ఇక్కడ ₹2 పెరిగిందని కాదు కానీ మనకి పిల్లలు దించేటప్పుడు ఒకవేళ తగ్గింది అనుకోండి మనకు ఆనందం. సో పెరిగింది కాబట్టి మనం బాధపడుతున్నాం. సో ఇలా అయితే నాకైతే ఈ పిల్లలు బుక్ చేసేటప్పుడు ఈ విధంగా జరిగిందనమాట ఈసారి. ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగలేదు. సో ఈసారి అయితే ఇలా జరిగిందనమాట. ఒక్కోసారి మనకు పిల్లలు వాళ్ళకు అనుకూలంగా ఉంటే మట్టుకు ఎటైతే అనుకూలంగా ఉందో అటు పంపించేస్తారు. సో మనం అడ్వాన్స్ పంపిస్తే మట్టుకు అదే రేటు వాళ్ళకి ఇవ్వాలి. లేదంటే ఆ రోజు మనం అడ్వాన్స్ పంపించుంటే ఇప్పుడు అదే రేటుకి మనం ఇవ్వాల్సి వచ్చినాయి, మనకి ఇవ్వాల్సి వచ్చినాయి అనమాట. సో అప్పుడు ఏంటంటే మనకు చెప్తానన్నారు, అంతే ఖచ్చితంగా చెప్పలేకపోవడం, అడ్వాన్స్ కొట్టకపోవడం వల్ల మనకైతే ఈ 6,600 అయితే ఈ 3 డేస్లో మనకి ఎక్స్ట్రా ఖర్చు అయితే జరిగింది. లేదంటే ఇప్పుడు 3 డేస్ పిల్లలు అయిపోయేది,
మనం కూడా హ్యాపీగా పిల్లలు చూసుకున్నాం, రేట్ కూడా మనకు తగ్గి ఉండేది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో మనకు పిల్లలు రావడానికి కారణం అన్నీ కూడా ఇదే అనమాట. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన పౌల్ట్రీ ఛానల్ని రెగ్యులర్గా పౌల్ట్రీ ఇన్ఫర్మేషన్ కంటెంట్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.